నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మనం మాస ఫలాల గురించి విశ్లేషించుకుంటున్నాం. ఇందులో బేసిక్గా మనకి రవి ఎప్పుడైతే మకర సంక్రమణంలోకి వస్తాడో, అంటే మకర రాశిలోకి రవి ఎప్పుడైతే వస్తాడో దాన్ని మనము ఉత్తరాయణం కింద లెక్క పెట్టుకుంటాం. అంటే మనకి 15 జనవరి 2024 రవి మకరంలోకి వస్తాడు. దాన్ని మనకి మకర రాశిలో అది మకర సంక్రమణం కింద, రెండోది మనం దాన్ని ఉత్తరాయణం కింద లెక్క చేసుకుంటాం. అలాగే జూలై మాసంలో మనకి తొలి ఏకాదశి వస్తుంది. ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి రవి సంచరిస్తాడో అక్కడి నుంచి మనం దాన్ని దక్షిణాయనంగా మనము చేసుకుంటాం. అంటే ఈ రోజు వరకు, అంటే రేపు 15వ తారీఖు రవి మారిన దగ్గర నుంచి ఉత్తరాయణం ఎలాగైతే ఈ రోజు వరకు మనకి దక్షిణాయనంలో ఉన్నాము, రేపు మనము ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాము. ఎప్పుడు రవి మకరంలోకి ప్రవేశించిన దగ్గర. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్ని విధాల పంటలు వచ్చి, పాడి పంటలు వచ్చి బాగుండి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము ప్రప్రథమంగా మాస ఫలాల్లో, అంటే 14 జనవరి 2024 నుంచి 13 ఫిబ్రవరి 2024 వరకు ఈ మాస ఫలంలో ప్రప్రథమంగా మేషరాశి గురించి మనము విశ్లేషించుకుందాం. మేషరాశిలో మనకి 3 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, దాని అధిపతి కేతు, రాశ్యాధిపతి వచ్చి కుజుడు. అలాగే భరణి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి మేషరాశిలో, దాని నక్షత్రాధిపతి వచ్చేసి శుక్రుడు, అది కుజుడే రాశ్యాధిపతి. అలాగే కృతికా నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి రవి, దాని రాశ్యాధిపతి వచ్చి కుజుడు. అయితే ఇక్కడ గ్రహకూటం ఎట్లా ఉందంటే 1లో గురుడున్నాడు, 6లో కేతు ఉన్నాడు, 8లో శుక్రుడు ఉన్నాడు, 9లో బుధ కుజులు ఉన్నారు, 10లో రవి ఉన్నాడు, 11లో చంద్ర శనులు ఉన్నారు, 12 రాహువు. తర్వాత ఇది కూటమి. మొదటి వారంలో ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, గురువు ఎప్పుడైతే గురుడు కుజుడింట్లో ఉండడం వల్ల ఆలోచన విధానము, సంకల్పము, వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి ఒక వ్యవహార శైలి మొదటి వారంలో ఉంటుంది. మంచి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. దాంతో ఎందుకు మనం అది అభివృద్ధి అవుతుందని మనం విశ్లేషించుకోవాలంటే, అక్కడ మనకి బుధ కుజులు గురుస్థానంలో కలవడం వల్ల, అక్కడ 10వ స్థానంలో రవి ఉండడం వల్ల, అంటే వీళ్ళ ఆలోచన విధానము, కుటుంబ ఆలోచన, తండ్రి అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ సహకార ఆలోచన చాలా మటుకు వీళ్ళకి దోహదపడుతుంది, వ్యవహారం చేస్తుంది మొదటి వారంలో. అయితే అక్కడ 12వ స్థానంలో రాహు ఉన్నాడు, ఆ రాహు గురుస్థానంలో ఉన్నాడు. తర్వాత 6వ స్థానంలో కేతు, ఆ కేతు శత్రుస్థానంలో ఉన్నాడు. ఎందుకంటే అశ్విని నక్షత్రం 4 పాదాల వారికి నక్షత్రాధిపతి కేతు అవ్వడం వల్ల రకరకాల లిటిగేషన్సు, ఆరోగ్య వ్యవహార స్థితి కొంచెం ఆచితూచి ఎందుకు వ్యవహరించమంటున్నానంటే, ఈ కేతువును రాహువు ఇంచుమించు మీకు ఈ సంవత్సరం మొత్తం ఉంటాడు. అందువల్ల ఈ రోజు గురించి, ఈ క్షణం గురించి, ఈ వారం గురించి నేను చెప్పట్లేదు. కేతువు మీకు ఎవరైతే పరిచయం అవుతారో, కేతువు ఎప్పుడైతే సంచరించాడో కన్యలోకి, అది ఇంచుమించు మనకు అక్టోబర్ నుంచి సంచరించాడు. సో కేతువే మీది నక్షత్రాధిపతి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ఉపయోగదాయకము. అంటే మీకన్నా కింద వాళ్ళు బుధస్థానంలో కేతు ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని అవకాశాన్ని తీసుకుని మిమ్మల్ని ఏదో దారి మరలించి మిమ్మల్ని ఇబ్బంది చేకూర్చడానికి మాత్రము ఈ కేతు అశ్విని నక్షత్రం వాళ్ళకి చూపిస్తుంది. అలాగే అక్కడ కుజ బుధులు ఉండడం వల్ల ఈ మొదటి వారం వీళ్ళకి చాలా మటుకు అన్ని కర్మస్థానంలో కుజ బుధులు ఉండడం వల్ల, అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయాన్ని కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. దాన్ని ఓవర్లాప్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రము ఈ మొదటి వారం చాలా మంచిది. అలాగే మనకి 2వ వారంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ అక్కడ శుక్రుడు, బుధుడు, కుజుడు 9వ స్థానంలో ఉంటున్నారు.
ఆ 9వ స్థానంలో ఎప్పుడైతే శుక్ర కుజ బుధులు కలుస్తారో మీరు ఈ 2వ వారంలో మొదటి వారంలో జరిగినవన్నీ కూడా ఈ వారంలో కళ్ళారా చూడ్డానికి ఆస్కారం ఉంది. చేసే పని వ్యవహారం బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ 12వ స్థానంలో రాహు చంద్రుడు ఉండడం వల్ల మీకు మంచి మంచి సలహాలు వస్తాయి. అంటే మొదటి వారంలో జరిగిన వ్యవహారం అంతా కూడా 2వ వారంలో మీకు కనబడుతుంది. ఎందుకంటే గురుస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. అంటే శుక్రుడు, బుధుడు, కుజుడు. ఎందుకంటే మేషరాశ్యాధిపతి ఆ కుజుడు ఎప్పుడైతే 9వ స్థానంలో కర్మస్థానంలో ఉన్నాడో మీ శ్రమ, మీ కృషి, మీ పట్టుదల, మీ కుటుంబంలో జరిగే వ్యవహారాలు, కుటుంబంతో వ్యవహరిస్తున్న పద్ధతులు, తర్వాత మీరు ప్రొఫెషనల్గా మీ కార్యక్రమాల్లో మీ వృత్తిలో చేసుకునే దానిలో చాలా మటుకు మెరుగొస్తుంది, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం. ఎందుకంటే 10వ స్థానము, అక్కడ 12వ స్థానము, ఇక్కడ 6వ స్థానం రాహువు, కేతువు, తర్వాత ఈ 10వ స్థానంలో రవి ఉండడం వల్ల మీకు మంచి మంచి అభివృద్ధి అవుతుంది. అలాగే రేపు మీకు 3వ వారానికి వచ్చేసరికి ఈ 10వ స్థానంలో రవి బుధ కుజులు వచ్చేసరికి ఆ కుజుడు భూమికి సంబంధించిన వాడు, బుధుడు బుద్ధికి సంబంధించిన వాడు. వీళ్ళు ముగ్గురు కూడా మనకి మకరంలో ఉండడం వల్ల ఆ మకరాధిపతి శని అవ్వడం వల్ల ఆ శని 11వ స్థానంలో ఉన్నందుకు మీకు ఇక్కడ ఈ 3 గ్రహాలు రవి బుధ కుజులు అంటే కుటుంబంలో వ్యవహార శైలి ఏది 3వ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తండ్రి ఆరోగ్యాలు అంటే పెద్దల ఆరోగ్యం వ్యవహారం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఆరోగ్యంలో అలజడ రావడానికి ఆస్కారం ఉంది ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి. అలాగే వీళ్ళకి ఏ కార్యక్రమం అయితే ఈ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతోందో ఈ చివరి వారానికి వచ్చేసరికి అన్నీ సఫలీకృతమయ్యి మంచిగా ఉండి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఇందులో ఈ 6వ స్థానంలో కేతు, శత్రుస్థానంలో అశ్విని నక్షత్రం వాళ్ళకి అభివృద్ధి కావాలంటే, ఏదన్నా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం శివాభిషేకము, శివుడికి అభిషేకం చేసుకుంటూ శివుడి ధ్యానం చేస్తే, పంచాక్షరి ఓం నమ శివాయ చెప్తే మాత్రం అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు బాగుంటుంది. అలాగే తదుపరి మనకు భరణి నక్షత్రం. భరణి నక్షత్రంలో ఆ శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు మొదటి వారంలో. ఆ 8వ స్థానంలో శుక్రుడు, ఆ కుజుడేమో 9వ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యుల్లో అనారోగ్యము, ఆలోచన విధానంలో మార్పు, ఆ గురువు 1లో ఉండడం వల్ల, 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ భరణి నక్షత్రం వాళ్ళకి అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది. శత్రుస్థానంలో కేతు ఉండడం వల్ల భరణి నక్షత్రం చేసే ప్రతి కార్యము, ప్రతి ఆచితూచి తొందరపాటుతనము, స్ట్రెస్సు, మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా ఈ మొదటి వారం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రము భరణి నక్షత్రం వాళ్ళకి మెరుగు. తర్వాత వీళ్ళు చేసే వృత్తి, వీళ్ళు చేసే కార్యక్రమంలో చాలా మటుకు మెరుగుంటుంది. వ్యవహారం కూడా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే 2వ వారంలోకి వచ్చేసి రవి బుధ శుక్రులు గురుస్థానంలో ఉన్నారు. ఆ గురువు కుజస్థానంలో ఉండడం వల్ల, ఆ కుజస్థానంలో రవి బుధ కుజులు ఉండడం వల్ల మంచి తెలివితేటలు, సంతోషదాయకంగా కుటుంబంలో మంచి ఆనందదాయకంగా ఉంటుంది. చేసే ప్రతి కార్యము అభివృద్ధి అవుతారు. ఆర్థికంగా మంచి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి అక్కడ 7వ స్థానమైన శుక్రుడు కూడా రేపు శుక్రుడు బుధుడితోటి కలవడం వల్ల శుక్ర బుధ కుజులు అన్ని అన్యోన్యత, వ్యవహారము, ఆరోగ్యము అన్నీ అభివృద్ధి అయ్యి కుదిరి పడడానికి ఆస్కారం ఉంది ఈ భరణి నక్షత్రానికి 2వ వారంలో. 3వ వారంలోకి వచ్చేసరికి వాళ్ళకి ఆ రవి కుజ బుధులు వస్తారు. ఆ రవి కుజ బుధులు 3-4 వారాల్లో చాలా మటుకు మెరుగుదాయకంగా ఉంటుంది. ఆ 10వ స్థానంలో ఉండడం వల్ల బుద్ధిపరంగా, వ్యవహారపరంగా వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. అన్ని విధాల అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎప్పుడైతే కుజుడు, బుధుడు, శుక్రుడు కలిశారో ఈ 2-3 వారాల్లో కొంచెము టెన్షన్, స్ట్రెస్ ఏర్పడ్డా కూడా ఆటోమేటిక్గా అది సర్దుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత రవి బుధ కుజులు ఎప్పుడైతే 10 ఉంటారో మీ తెలివితేటలు, మీ శ్రమ, మీ కృషి విజయం సాధిస్తారు. కానీ అక్కడ రవి శనింట్లో ఉండడం వల్ల రవి తండ్రి కొడుకుల రిలేషను అక్కడ జాగ్రత్తగా తండ్రి తల్లులతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం కానీ తల్లి ఆరోగ్యం కానీ కొంచెం క్షీణించడానికి ఉంది. అది జాగ్రత్తగా చూసుకుంటే భరణి నక్షత్రం వాళ్ళకి చాలా చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. అక్కడ శుక్రుడు ఎప్పుడైతే హెల్త్ పరంగా ఉందో మీరు అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మటుకు మెరుగు ఉంటుంది. అమ్మవారి అర్చన కానీ అమ్మవారి ధ్యానం చేస్తే చాలా చాలా మటుకు ఉపయోగంగా ఉంటుంది ఈ భరణి నక్షత్రం వాళ్ళకి. చివరిగా మేషరాశిలో కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రానికి 10 రవి ఉన్నాడు. ఆ
రవి ఏం చేస్తాడంటే ఆలోచన విధానం మారుతుంది. చేసే దానిలో కూడా ఏవైతే తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది ఈ మొదటి వారంలో జాగ్రత్తగా సరిదిద్దుకోండి. మీరు చేసే ప్రతి తప్పు అది మిమ్మల్ని ముందు ముందు తీసుకెళ్ళి ఇరకాటం పెట్టడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ఆ కుజబుధులు గురుడింట్లో ఉండడం వల్ల ఆ బుధ కుజులు చేసే పని ఏంటంటే అండి, కోపము ఆవేశం ఏర్పడుతుంది. మీ బుద్ధిలో కొంచెం ఆటంకం జరగడానికి ఆస్కారం, అంటే తప్పుడు కమిట్మెంట్స్, తప్పుడు ఈ వ్యవహారం చేయడానికి చాలా మటుకు దారి చూపిస్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూస్తే మాత్రము ఇది చాలా చాలా ఉపయోగదాయకము. రేపు రెండో వారంలో మూడో వారానికి వచ్చేసరికి అక్కడ బుధుడు కుజుడు రవి కలుస్తారు. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అది 12వ స్థానం నుంచి ఎప్పుడైతే రాహు ఉన్నాడో వాడు ఈ 3 గ్రహాల కలయికతోటి ఆ శని అభివృద్ధితోటి కృతికా నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. వ్యవహార శైలి బాగుంటుంది. కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం ఆర్థిక స్థితి మెరుగుపడడానికి ఆస్కారం ఉంది. ఓవరాల్గా ఈ మాసంలో ఒక్కొక్కటి ఎదుగుదల ప్లస్ ఆలోచన రెండు సైమల్టేనియస్గా వ్యవహరిస్తే మాత్రం మంచిది. ఈ కృతికా నక్షత్రం వాళ్ళు కనుక పొద్దున్నే స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుంటే కొంచెం ఆ నెగటివ్నెస్ పోయి పాజిటివ్ అవ్వడానికి ఆస్కారం. ఓవరాల్గా మేషరాశి మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతావన్నీ బాగున్నాయి. అభివృద్ధి అవుతారు. చేసే ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. దాన్ని మీరు దైవ ప్రార్థన చేస్తే మాత్రం 100% మీకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. నమస్కారం.